అందరికీ నమస్కారం. విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీకి ఒక సూపర్ అప్డేట్ వచ్చేసింది. మనమందరం చాలా కాలంగా ఎదురుచూస్తున్న కేవైసీ ప్రాసెస్కి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి. మన ప్లాట్ఫామ్ ఎదుగుదలలో ఇదొక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఈ అనౌన్స్మెంట్ మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరిలో ఒక కొత్త జోష్ని నింపుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. సరే, ఇక అసలు విషయంలోకొస్తే ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే, మన ప్లాట్ఫామ్లో కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ మళ్ళీ అఫీషియల్గా స్టార్ట్ అయింది. మన అకౌంట్స్కి ఫుల్ సెక్యూరిటీ, ఫంక్షనాలిటీ తీసుకురావడానికి ఇది చాలా చాలా కీలకమైన స్టెప్ అన్నమాట. అయితే ఈ రీలాంచ్ని ఏదో హడావిడిగా చెయ్యట్లేదు. చాలా పక్కా ప్లాన్తో 2 స్టేజులుగా దీన్ని రోలౌట్ చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా జరిగిపోతుంది. సో ఈ ప్రాసెస్లో 2 ఫేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే కొత్తగా రిజిస్టర్ అయ్యేవాళ్ల కోసం. ఇది ఆల్రెడీ లైవ్లో ఉంది. ఇక సెకండ్ ఫేజ్ మన పాత మెంబర్స్ కోసం. ఇది కూడా చాలా త్వరలోనే రాబోతోంది. సో ఫస్ట్ స్టేజ్ గురించి కాస్త డీటెయిల్గా చూద్దాం. ప్లాట్ఫామ్లోకి కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ల కోసం ఇది ఆల్రెడీ యాక్టివ్గా ఉంది. దీని అర్థమేంటంటే, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా రిజిస్టర్ అయితే వాళ్ల వెరిఫికేషన్ వెంటనే, అంటే రియల్ టైంలో అయిపోతుంది. ఎలాంటి వెయిటింగ్ లేదు, ఏమీ లేదు. సో న్యూ మెంబర్స్కి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అనమాట. సరే, కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ల సంగతి అదైతే, మరి ఈ అప్డేట్ కన్నా ముందే రిజిస్టర్ చేసుకున్న మన పాత మెంబర్స్ సంగతి ఏంటి? చాలామంది వెయిట్ చేస్తున్న విషయం ఇదే. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అవును, కమ్యూనిటీలో అందర్నీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. మా పరిస్థితి ఏంటి? మేం ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. డోంట్ వరీ, దానికి క్లియర్ ఆన్సర్ ఉంది. ఈ సెకండ్ స్టేజ్ ఎప్పుడు మొదలవుతుందనేదానికి ప్లాట్ఫామ్ నుంచొచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇది ఎనీ టైం స్టార్ట్ అవ్వొచ్చు. అంటే ఏ క్షణంలోనైనా ఈ ప్రాసెస్ లైవ్ అవ్వొచ్చన్నమాట. సో మనం రెడీగా ఉండాలి. ప్రాసెస్ని చాలా సింపుల్ చేసేశారు. ఎప్పుడైతే మెంబర్స్ లాగిన్ అవుతారో సిస్టమే ఆటోమేటిక్గా వాళ్ళని కేవైసీ పేజీకి తీసుకెళ్తుంది. సో ఎక్కడ వెతకాలి, ఏం చెయ్యాలి అనే టెన్షన్ అక్కర్లేదు. ఇక ఈ మొత్తం ప్రాసెస్ సక్సెస్ అవడంలో లీడర్స్ రోల్ చాలా చాలా కీలకం. వాళ్ల సపోర్ట్ ఇప్పుడు చాలా అవసరం. ఇది చూడండి, ఇది డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన అఫీషియల్ రిక్వెస్ట్. ప్రతి లీడర్ కూడా వాళ్ల సర్కిల్స్కి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరితో లాగిన్ చేసి కేవైసీ కంప్లీట్ చేయమని చెప్పాలి. సో లీడర్స్ ఏం చెయ్యాలనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఫస్ట్, వాళ్ల సర్కిల్స్లో ఉన్న అందరికీ కాల్ చేసి చెప్పాలి. సెకండ్, అందర్నీ వెంటనే లాగిన్ అవ్వమని గుర్తు చేయాలి. లాస్ట్, వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే కేవైసీ ప్రాసెస్లో గైడ్ చెయ్యాలి. అసలింత హడావిడి ఎందుకు? ఈ కేవైసీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, దీని వెనకున్న మెయిన్ గోల్ ఒకటే: మన బ్యాక్ ఆఫీస్కి ఫుల్ యాక్సెస్ మళ్లీ పొందడం. అప్పుడే కదా మనం ప్లాట్ఫామ్లో అన్ని ఫీచర్స్ వాడుకోగలం. రైట్, ఇదంతా బాగుంది. మరి దీని తర్వాతేంటి? ఫ్యూచర్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇంతటితో అప్డేట్స్ అయిపోలేదు. ఈ ప్రాసెస్ జరుగుతున్న కొద్దీ ప్లాట్ఫామ్ నుంచి మనకు మరిన్ని అప్డేట్స్ వస్తాయని చెప్పారు. సో అఫీషియల్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉందాం. ఓకే, ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో దీన్ని ముగిద్దాం. ఈ కేవైసీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి అందరికీ ఫుల్ యాక్సెస్ వచ్చిన తర్వాత మన ముందు ఎలాంటి కొత్త అవకాశాలు, ఎలాంటి కొత్త డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.